నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం నగరపాలకోన్నత పాఠశాలలో గత కొంతకాలంగా ఉర్దూ టీచర్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మరో 3 నెలల్లో జరగనున్నాయి. మొత్తం 50 మంది విద్యార్థులున్నారు. ఉర్దూ టీచర్ లేని కారణంగా ఆయా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానిక 53, 54 డివిజన్లకు చెందిన 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్కు వచ్చారు. గ్రీవెన్స్ డేలో జేసీకి వినతిపత్రం సమర్పించారు. వెంటనే తమ స్కూల్కు ఉర్దూ టీచర్ను ఏర్పాటు చేసి పిల్లలకు చదువు చెప్పించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో కూడా ఉర్దూ టీచర్ ఏర్పాటు కోసం అధికారులకు వినతిపత్రం సమర్పించినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు మీడియాతో మాట్లాడారు. ఉర్దూ టీచర్ను వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. నమస్తే, నా పేరు ఎండి షఫీఉన్నిసా. మేము వెంకటేశ్వరం మున్సిపల్ హై స్కూల్ నుంచి వస్తున్నాం. మా పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు. మాకు ఈ సంవత్సరం నుంచి ఉర్దూ టీచర్ లేరు. అది స్కూల్లో అడిగాము, ఇంకా పెట్టలేదు. మా పిల్లలకి ఇంకా 3 నెలల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. మా పిల్లలు మొత్తం 10th క్లాస్ వాళ్ళు 50 మంది ఉన్నారు. అందరు కలిసి 200 పైన ఉన్నారు, 250 మంది ఉన్నారు. అది ఉర్దూ టీచర్ని ఇంకా పెట్టలేదే. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ని అడిగేదానికి వచ్చున్నాము, అప్లికేషన్ పెట్టేదానికి వచ్చున్నాము ఉర్దూ టీచర్. నమస్తే సార్, నా పేరు సమీనా. ఉర్దూ హై స్కూల్ మా పాప వాళ్ళు చదువుకుంటున్నారు. ఉర్దూ టీచర్కి మాకు ఇబ్బంది అయిపోయింది. 3 నెలల్లో ఎగ్జామ్ ఉంది. అందుకోసం మేము అప్లికేషన్ పెట్టడానికి వచ్చాము. ఉర్దూ సంబంధించి టీచరే లేదు సార్. అందుకోసం ఈ సంవత్సరం లేరు. పాస్ అవ్వాలి కదా, 3 నెలలు ఒకసారి సబ్జెక్ట్ పోయినట్టుగా. హుసేన్, ఎస్కే హుసేన్, వెంకటేశ్వరం 53, 54 డివిజన్లో ఉర్దూ టీచర్ లేరు. రేపు మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ రాసేదానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారు అమ్మాయిలు. దయచేసి మాకు ఉర్దూ టీచర్ కావాలి సార్. ఇప్పుడు 2వ విన్నపం ఇది. మీరు చేసి టీచర్ని మరోసారి వచ్చినప్పుడు పంపిస్తాము, ట్రై చేస్తామని చెప్పినారు. ఇంతవరకు ఏం రాలేదు సార్. ఈసారి అయినా దయచేసి మాకు ఉర్దూ టీచర్ కంపల్సరీ. పిల్లకాయలు బాగా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.